గుంటూరు కృష్ణా పట్టభద్రుల ఎమ్మెల్సీగా కూటమి అభ్యర్థి గెలుపు. పీడీఎఫ్ బలపరిచిన లక్ష్మణరావుపై ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయం. గ్రాడ్యుయేట్లకు ప్రభుత్వానికి వారధిగా నిలబెడతానని కామెంట్. ఇవాళ ఏపీ అసెంబ్లీలో బడ్జెట్పై చర్చ. తెల్ల రేషన్ కార్డులు, భూ వివాదాలపై క్వశ్చన్ అవర్లో ప్రశ్నలు. నేడు టీడీపీ సీనియర్ నేతలతో చంద్రబాబు సమావేశం. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చ. నామినేటెడ్ పోస్టులపైన ముఖ్యమంత్రి సమాలోచనలు. రేపు కాంగ్రెస్ లోక్సభ నియోజకవర్గాల సమావేశం. మహేష్ గౌడ్ అధ్యక్షతన కరీంనగర్, ఆదిలాబాద్, పెద్దపల్లి నేతలతో భేటీ. ముఖ్య అతిథిగా హాజరు కానున్న ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. పాల్గొనున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు. నేడు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై విచారణ. చర్యలు తీసుకునేందుకు ఎంత సమయం కావాలని గతంలో ప్రశ్నించిన సుప్రీం. ఇవాళ వాడివేడిగా వాదనలు జరిగే అవకాశం. నేడు సజ్జల ముందస్తు బెయిల్ పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ. పోసాని స్టేట్మెంట్ ఆధారంగా ఓబులవారిపల్లి పోలీసులు కేసు నమోదు. నేడు విజయవాడ ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టులో వల్లభనేని వంశీ కేసు విచారణ. బెయిల్ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయనున్న పోలీసులు. ఇప్పటికే అనేక సార్లు వాయిదా అడిగిన పోలీసులు. తిరుమలలో ఈ నెల 9 నుంచి 13 వరకు శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు. 5 రోజుల పాటు సహస్ర దీపాలంకరణ సేవలు రద్దు చేసిన టీటీడీ. శంషాబాద్ ఎయిర్పోర్టుపై ఒత్తిడి తగ్గించేందుకు కేంద్రం చర్యలు. బేగంపేట్ విమానాశ్రయం నుంచి రాకపోకలకు అనుమతినివ్వాలని యోచన. త్వరలోనే అందుబాటులోకి కమర్షియల్, డొమెస్టిక్ సేవలు. మాయావతి కీలక నిర్ణయం. బీఎస్పీ నుంచి మేనల్లుడి బహిష్కరణ. రాజకీయ వారసులు ఎవ్వరూ లేరంటూ కీలక వ్యాఖ్యలు. అయోధ్య రామ మందిరంపై ఉగ్రదాడికి పాక్ కుట్ర. ఫరీదాబాద్లో అబ్దుల్ రెహమాన్ అనే టెర్రరిస్ట్ అరెస్ట్. నిందితుడి దగ్గర 2 హ్యాండ్ గ్రానేడ్లు స్వాధీనం. ఐఎస్ఐతో టచ్లో ఉన్నట్లు గుర్తించిన దర్యాప్తు బృందాలు.